ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపను బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనము. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో, ఎంతో గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడులు విమోచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, నరులు దేవునికి కారులగుదరా కారు, బుద్ధిమంతులు తమ మటుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం, అవి బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను మధురమైనవి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 120వ వచనం, బంగారం కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగానున్నవి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించడి, మేలిమి బంగారం ఆశింపక తెలివినొందడి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం, నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనము, ఏలియనగా దేవదృష్టికి మంచివాడిగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. అయితే దేవదృష్టికి ఇష్టుడగు వాని కిచ్చటికై ప్రయాసపడి పోగుచే ఈ పనిని ఆయన పాపాత్మ నిర్ణయించును, ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను ఉన్నది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీరు మనసు మారి నూతన మొగటు వలన రూపాంతరం పొందిడి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనంలో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. చివరిగా ఒక మాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్యనైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీ కృతం చెల్లించుకుంటాను తండ్రి. మేము జ్ఞానం వెతికి వివేచన కలిగి నడుచుకునే వారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి వాటిని సంపాదించుకున్న భాగ్యం మాకు దయచేయమని, మీ ప్రేమలో కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.